ఈరోజు కాకరకాయ పచ్చడి చూపిస్తున్నానండి. ఇది కాకరకాయ పచ్చడి చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది, గుండెకి సంబంధించింది కూడా మంచిది, మళ్ళీ షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి. ఇది చాలా బాగుంటుంది. ఇది మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. ఈ పచ్చడి ఎలా చేయాలో మనం చూద్దామండి. పైన గరుకుగా ఉన్న కొంచెమే తీసుకొని సన్నగా రౌండ్ ముక్కలు చేసుకొని కొంచెము సాల్టు, కొంచెం పసుపు వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటున్నానండి. నానబెట్టుకున్న కాకరకాయలు దాన్ని బాగా పిసికి నీళ్ళన్నీ తీసేస్తే దాంట్లో నుంచి కొంచెం చేదు వెళ్ళిపోతుందండి. ఇవి పిసికి బాగా కడిగి పెట్టుకున్నానండి. స్టవ్ అంటించుకొని గిన్నె పెట్టుకుంటున్నానండి. దీనిలో నూనె, కాకరకాయలు వేగేంత వరకు నూనె పోసులో కాకరకాయ ముక్కలు విడివిడిగా వేసుకుంటే తొందరగా వేగిపోతాయి. అందుకని కొంచెం పెద్ద గిన్నెనే తీసుకున్నాను. ఈ కాకరకాయలు బ్రౌన్ కలర్లో వేయించుకోవాలి. నేను కాకరకాయల గింజలు తీయలేదండి, అవి కూడా బాగుంటాయి వేగితే, అందుకని గింజలు తీయలేదు. ఎర్రగా వేగేంత వరకు దీంట్లో పచ్చడికి కావాల్సిన పదార్థాలు తీసుకుందామండి. కాకరకాయలు వేగుతున్నాయండి, ఇంకా కొంచెం వేగాలి. అంతవరకు మనకు పచ్చడికి కావాల్సిన పదార్థాలు తీసుకుని ఇంకా కొంచెం వేగితే చాలు. దీనిలో ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఒక 4 వెల్లుల్లి రెమ్మలు, పచ్చడికి కావలసినంత కారము, కొంచెం జీలకర్ర, కొద్దిగా చింతపండు, కొంచెం 1 ఇంచు అల్లం ముక్క వేసుకుంటున్నానండి. ఇవన్నీ గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. కాకరకాయలు వేగిపోయినాయండి, ఇలా వేగితే చాలండి. ఇవి వేరే ప్లేట్లో తీసుకుంటున్నాను. ఒక ప్లేట్లో తీసుకొని ఇవి పక్కకు పెట్టుకోవాలి. ఇదే కడాయిలో ఇంకా కొంచెం నూనె వేసుకొని మనం రుబ్బి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలండి. ఇది బాగా నూనెలో వేయించాలండి, ఎందుకంటే మనం అన్నీ పచ్చియే గ్రైండ్ చేసాం కనుక ఇది బాగా నూనెలో వేగిపోవాలండి. అప్పుడు తర్వాత కాకరకాయ పీసులు వేద్దామండి. ఇది బాగా ఉడికిపోయిందండి నూనెలో. దీన్ని తీసి పక్కకు పెట్టుకొని తాలింపు కోసం గిన్నె పెట్టుకున్నానండి. దీనిలోనే కొంచెం నూనె పోసుకున్నాను. నూనె వేడైందండి. దీనిలో ముందుగా వెల్లుల్లిపాయ రెక్కలు తీసి పెట్టుకున్నాను. ఎండుమిర్చి 4, కొంచెం కరివేపాకు, కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నానండి. వేసుకుని బాగా వేగనివ్వాలండి. ఈ గ్రేవీ బాగా నూనెలో బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇదే టైంలో వేయించి పెట్టుకున్న మనం కాకరకాయ ముక్కలు వేసుకుని కొంచెం సేపు ఉడకనివ్వాలండి. తాలింపు బాగా వేగిపోయిందండి. ఇది స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఈ తాలింపుని పచ్చళ్ళలో వేసేస్తున్నానండి. కాకరకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చల్లగా అయిన తర్వాత
ఒక జార్లో తీసి పెట్టుకోవాలండి. ఇది చాలా రోజులు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా 2-3 నెలలు కూడా ఉంటుంది. ఈ పచ్చడి బాగుంటుంది. ఒకసారి ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసినందుకు థ్యాంక్స్ అండి. పచ్చడి రెడీ అయిపోయిందండి, చల్లగా అయింది. నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. నన్ను ఒక విషయానికి క్షమించాలండి. సాల్ట్ వేసినట్టు నాకు గుర్తులేదు. నేను లాస్ట్లో వేసాను. ఆ సాల్ట్ వేసుకోవాలండి తప్పకుండా. నేను మర్చిపోయాను, ఇప్పుడు చెప్తున్నానండి.